Hi students, welcome to Gauri Smart channel. Today onwards, I am going to teach 45 days free Sainik School coaching for 6th class. Before going to start the details of this course, first of all, I would like to wish all children Happy Children Day. So today is Happy Children Day, so I think you enjoyed a lot. So that's what on behalf of this Children Day, I am giving a special coaching. So this is a gift for all children. So 45 రోజుల ఫ్రీ సైనిక్ స్కూల్ అనేది కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు. సో ముందుగా అందరికీ కూడా చిల్డ్రన్ డే శుభాకాంక్షలు. సో ఇది ఎస్పెషల్లీ 6th క్లాస్కి స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈ 45 days ఫ్రీ కోచింగ్ అనేది మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఎందుకంటే సో 5th క్లాస్ కంప్లీట్ చేసుకొని 6th క్లాస్కి వెళ్ళబోతున్నారు, అంటే ప్రజెంట్ 5th క్లాస్ చదువుతారు కనుక సో వాళ్ళకి ఏంటంటే తెలుగులోను ఇంగ్లీష్లోనూ కూడా కావాలి. సో ఎందుకంటే వాళ్ళకి బైలాంగ్వేజ్ అయితేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాల వారికి తెలుగు అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా మిగిలిన రాష్ట్రాలు ఏంటంటే ఇంగ్లీష్ కావాలి కనుక వారి కోసం ఇంగ్లీషు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళ కోసం తెలుగులో చెప్పడం జరుగుతుంది. సో ఐఎమ్ టీచింగ్ దిస్ సైనిక్ స్కూల్ free coaching in English medium, Telugu medium also, because of Andhra Pradesh and Telangana. So those people are Telugu medium, so Telugu background. So that's what I'm teaching Telugu medium. And the remaining states, Assam, Bihar, Orissa, Chhattisgarh. So the remaining states, so those are the common language English. So that's what I'm teaching in English. సో అయితే ముందుగా ఈ కోచింగ్ స్టార్ట్ చేసే ముందు పేరెంట్స్కి ఒక నా విజ్ఞప్తి అండి. సో పిల్లలకి మొబైల్ ఇచ్చి మీరు మీ పని చూసుకోవడం కాదు, మీ అబ్బాయికి లేదా మీ అమ్మాయికి సో సైనిక్ స్కూల్ రావాలంటే 6th క్లాస్కి అమ్మాయిలు కూడా అటెంప్ట్ చేయొచ్చండి. సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇచ్చాడు కనుక సో మీ అమ్మాయిలు కానీ మీ అబ్బాయి కానీ సైనిక్ స్కూల్ రావాలంటే మీరు దగ్గరుండి ఒక నోట్స్ పెట్టించి సో నీట్గా మీ అబ్బాయికి అర్థమవుతుందా మీ అమ్మాయికి అర్థమవుతుందా చూడాలి. లేదంటే మీరు కూడా వాళ్ళతో పాటు విని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేయండి. సో ఇది ఓన్లీ 6th క్లాస్ అంటే చిన్నపిల్లలండి. సో చిన్నపిల్లలు కనుక సో మీరు బాగా అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేస్తే చాలా మంచిది. So please, I suggest the all parents, please watch the videos along with your kid, because the kids are know or don't know, so they may know, they may not know. So if you know means you can explain, that's it. Okay, అయితే ఈ 45 days ఫ్రీ సైనిక్ స్కూల్ కోచింగ్లో ఏమేమి ఉంటాయి, ఈ కోర్స్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఇది ఫ్రీగా 45 daysలో కంప్లీట్ అవుతుందా, అసలు ఏ విధంగా అనేది ఈ ప్రాసెస్ చెప్తాను. I will tell the full details of this course. సో ఇందులో మనకి ఏంటంటే మ్యాథ్స్ ఉంటుంది, జీకే ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఇదంతా పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసరికి ఇంటెలిజెంట్ టెస్ట్. సో మ్యాథ్స్ మనకి 50 మార్క్స్ ఉంటాయి, 50 బిట్స్ ఉంటాయి. జీకే 25 బిట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ 25 బిట్స్ ఉంటాయి. రీజనింగ్ ఇంటెలిజెంట్ టెస్ట్ లేదా రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ అనొచ్చు దీన్ని మనమాట. సో మ్యాథమెటిక్స్ 50 బిట్స్, జీకే 50 బిట్స్, 25 బిట్స్, ఇంగ్లీష్ 25 బిట్స్, ఇంటెలిజెంట్ టెస్ట్ 25 బిట్స్. సో ఓవరాల్గా మనకి ఏంటంటే 125 బిట్స్ ఉంటాయి. ఇక్కడ మ్యాథ్స్ మనకి ఏంటంటే ఒక్కొక్క దానికి 3 మార్క్స్ అంటే 150 మార్క్స్. ఇక్కడ ఒకదానికి 2 మార్క్స్ అంటే 50 మార్క్స్. దీని కూడా ఒక్కొక్కదానికి 2 మార్క్స్ అంటే 50 మార్క్స్. దీని కూడా ఒక్కొక్కదానికి 2 మార్క్స్ అంటే 50 మార్క్స్. సో టోటల్ 300 మార్క్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ సైనిక్ స్కూల్ 6th class. సో ఫర్ కమింగ్ టు సిలబస్, సో మ్యాథమెటిక్స్ ఈజ్ 50 మార్క్స్, 50 బిట్స్, ఈచ్ క్యారీ 3 మార్క్స్, టోటల్ 150 మార్క్స్. And GK is 25 bits, each carries 2 marks, that is 50 marks. And English is 25 bits, each carries 2 marks, total 50 marks. And also reasoning or mental ability or intelligent test, we can say anything. So that is 25 bits, each carries 2 marks, so total 50 marks. Like this will be there. అయితే మనకి మ్యాథ్స్, జీకే, ఇంగ్లీష్, ఇంటెలిజెంట్ టెస్ట్ అంతా కూడా నేనే చెప్తానండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్డ్ బై మీ ఓన్లీ. సో మీరేం వరీ అవసరం లేదు. అయితే ఏ విధంగా ఉంటాయి సార్ క్లాసులు? డైలీ 6 PM డైలీ. సో ఈ రోజు నుండే ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయిపోయింది కనుక డైలీ 6 PM మ్యాథ్స్ వీడియో ఒకటి ఉంటుంది.
So daily 6 p.m. one maths video will be there. Daily 6 p.m. one maths video will be there. After this video, test will be there. So after completion of this video, about the same topic, test will be there. That is the grand test. So for that grand test, you have to join in one of the groups. So the description in the link, the links will be in the description. సో మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందండి, గ్రాండ్ టెస్ట్ 10 బిట్స్ ఇస్తాను, టాప్ బిట్స్ అవి రాయాలంటే మనకు ఖచ్చితంగా మీరు గ్రూప్లో ఉండాలి. ఆ గ్రూప్ సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ గ్రూప్లో ఏదో ఒక గ్రూప్లో మాత్రమే చేయాలండి. ప్లీజ్ జాయిన్ ఇన్ ఓన్లీ వన్ గ్రూప్ బికాస్ ద రిమైనింగ్ షుడ్ జాయిన్ దేర్. ఓకే, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని అందుకే ఒక గ్రూప్ చాలు. ఎందుకంటే ఏ గ్రూప్లో వచ్చినా అదే మెసేజ్ వస్తుంది, అన్ని గ్రూపులకి ఒకే మెసేజ్ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, సో డైలీ 7 p.m. ఐదర్ ఇంగ్లీష్ ఆర్ జీకే ఆర్ ఇంటెలిజెంట్ టెస్ట్. సో ఈ మూడిట్లో ఏదో ఒక వీడియో వస్తుందండి. సో డైలీ అంటే 7 p.m.కి ఒక్కోసారి రావచ్చు, రాకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తానండి డైలీ 7 p.m.కి ఈ మూడిట్లో ఏదో ఒక క్లాస్ పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ డైలీ మ్యాథమెటిక్స్ అయితే పక్కాగా ఉంటుంది. సో మనకి డైలీ 7 p.m.కి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను అంటే నాకు స్కూల్స్ అవ్వకపోతే మరి ఆ రోజు అవ్వదు, బట్ ఆ రోజు నేను ముందుగా చెప్తాను నో క్లాస్ అని. బట్ క్లాస్ ఉంటే మటుకు ఖచ్చితంగా నేను లింక్ పంపిస్తాను. సో ఏదైనా సరే డైలీ 2 వీడియోస్ అనేది నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే దీని తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. జీకే ఉంటే జీకే మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, ఇంటెలిజెంట్ టెస్ట్ ఉంటే ఇంటెలిజెంట్ టెస్ట్ మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఏదైతే మనకి టాపిక్ అయిందో దాని మీద మనకి గూగుల్ ఫామ్లో టెస్ట్ ఉంటుంది. టెస్ట్ ఏ విధంగా రాయాలని కూడా నేను పంపిస్తాను. ఆఫ్టర్ దిస్ క్లాస్ the test will be there, grand test will be there on the same topic. So the link will be provided in the all groups. Please join in any one of the group. Okay, so the test is in the Google form. I will send to all how to write the test also, no problem. Okay, so mathematics, GK, English, intelligent test. So ఖచ్చితంగా ఈ 45 days మీరు వీడియోస్ వాచ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ అబ్బాయికి లేదా అమ్మాయికి సీట్ వస్తుంది. సో మంచి షార్ట్ కట్స్ చెప్తాను. ఐ విల్ సే ఫుల్ షార్ట్ కట్స్, లాజిక్స్, రీజనింగ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఈ 45 days ఫ్రీ కోచింగ్కి నేను ఖచ్చితంగా షార్ట్ కట్స్ చెప్తాను, అదేవిధంగా రీజనింగ్ చెప్తాను, అదేవిధంగా లాజికల్ థింకింగ్ చెప్తాను, అదేవిధంగా ఎలిమినేషన్ మెథడ్ చెప్తాను. దానివల్ల ఏంటంటే మనకి సైనిక్ స్కూల్ సీట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో కష్టపడే అవసరం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ మనకి ఈ 45 days ఫ్రీ కోచింగ్ మాట. అయితే ఎగ్జామ్ మనకి జనవరిలో ఉంటుంది కనుక నేను డిసెంబర్ 15 or 20 తర్వాత నేను జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. దిస్ ఈజ్ పెయిడ్ వెర్షన్. ఎవరికంటే సో ఎవరికైతే మంచి అంటే యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు ఖచ్చితంగా. సో వారి కోసం నేను కండక్ట్ చేస్తాను. లేదంటే నాకు ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలి, లేదంటే ఎక్స్ట్రా ప్రాక్టీస్ కావాలంటే వాళ్ళ కోసం అన్నమాట. సో దిస్ ఇస్ ద పెయిడ్ వెర్షన్. ఆఫ్టర్ డిసెంబర్ 15 తర్వాత నేను ఇది కండక్ట్ చేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద ఫ్రెండ్స్. నౌ డోంట్ వేస్ట్ అవర్ టైమ్, లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ వీడియో. దట్ ఈస్ ద ఫస్ట్ లెసన్, నెంబర్ సిస్టమ్. ఓకేనా, ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఫస్ట్ సిస్టమ్ అనేది నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ అనేది మనం స్టార్ట్ చేద్దాం, నెంబర్ సిస్టమ్. ఓకే, నౌ we start the first lesson, that is number system. So మనకి నెంబర్ సిస్టమ్ అనే లెసన్ని మనం స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ digits and numbers. So see first I will say in English completely, then after that I will say in Telugu completely. So Telugu also these names only, I don't say Telugu translation. So only I will explain in Telugu, so you can understand Telugu student. Means those who are studying English medium, those also can understand in Telugu. Like that I will say. So digit. So digits means what? First of all, number system means what? What is this number system? Why should we learn this number system? So everything I will say from basic to advanced. So each and everything I will say you can easily understand definitely. So whatever the bit is coming from this lesson, you will attempt. You will definitely are able to attempt. So I am saying. Now see, before going to discuss about number system, first of all we have to know digit. So many are thinking numbers and digits are same. No, not like that. So digit means that is 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So these are the digits. Means from 1 to 9 and 0 are called digits. So digits means what?
0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. These are called digits. These are called digits. Using these digits only, numbers are formed. Using these digits only, numbers are formed. So we can say that 10 is a number, 11 is a number, 12 is a number, 13 is a number. So here one more thing you have to know, that is all the digits are numbers, but all numbers are not digits. So this is the most very important point. All the digits are numbers, but all numbers need not be digits. Like example, so if you take 15, this is a number, this is not a digit. 15 is a number, 15 is a number, it's not a digit. So if you take 5, it is a digit and also a number, and also a number. So means we have to understand. So single values are called single symbols. These are the symbols we can say. Single symbols, single constant symbols are called digits. Single constant symbols are called digits. So this should be constant and this also should be single. Then only those are called digits. Then only those are called digits. Single constant digits are called digits. Single constant symbols are called digits. So this is the most important thing. Using digits we can make a number. Using digits we can make a or we can form a number. So 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని మనం డిజిట్స్ అంటామండి. ఎందుకంటే డిజిట్స్ అంటాము, ఇవి సింగిల్గా ఉంటాయి కనుక. సింగిల్గా ఉన్నవన్నీ కూడా డిజిట్స్ అవుతాయి. సో 0 నుండి 9 వరకు టోటల్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ దే ఇన్ నెంబర్ సిస్టమ్ అని అడిగాడంటే మనం 10 రాయాలి. ఆన్సర్ 10 రాయాలి. సో గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా డిజిట్స్ అంటాము. ఈ డిజిట్స్తో ఫామ్ అయినవి మనకి నెంబర్స్ అంటాం. ఈ డిజిట్స్తో ఫామ్ అయిన అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1, 5 తీసుకున్నాం అనుకోండి. 15 ఈజ్ ఎ నెంబర్, 51 ఈజ్ ఎ నెంబర్, 55 ఈజ్ ఎ నెంబర్, 11, 11 ఈజ్ ఎ నెంబర్. అంటే నేను 1, 5 అనే 2 నెంబర్స్ తీసుకుంటే నాకు ఎన్ని నెంబర్స్ వస్తున్నాయి? సో చాలా నెంబర్స్ వస్తాయి. 155, 1555. సో ఆ 2 నెంబర్స్, ఆ 2 డిజిట్స్ తీసుకుని నేను ఎన్ని నెంబర్స్ అయినా సరే నేను ఫామ్ చేయొచ్చు అన్నమాట. అంటే డిజిట్స్తో ఏర్పడేవి మనకి ఏమవుతాయి? నెంబర్స్ అవుతాయి. డిజిట్స్తో ఏర్పడేవి ఉంటాయి, నెంబర్స్ అవుతాయి. అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలి. అన్ని డిజిట్స్ నెంబర్స్ అవుతాయి. అన్ని డిజిట్స్ కూడా మనం నెంబర్స్ అని కూడా అనొచ్చు. కానీ అన్ని నెంబర్స్ని డిజిట్స్ అనకూడదు. అన్ని నెంబర్స్ని మనం డిజిట్స్ అనకూడదు. ఎందుకంటే సో 55 ఉంది, అది నెంబరే, డిజిట్ కాదు. డిజిట్ అంటే ఎలా ఉండాలి? సింగిల్గా ఉండాలి. సింగిల్గా ఉన్నదాన్ని డిజిట్ అంటాం. సో దిస్ ఇస్ అ క్లారిఫికేషన్ అబౌట్ డిజిట్స్ అండ్ నెంబర్స్. నెక్స్ట్, Indian system, Indo-Arabic system. So in our Indian system or Indo-Arabic system, so the numbers are written or the numbers are read as, so like this. So units place, tens place, hundreds place, thousands place, 10,000 place, lakhs place, 10 lakhs place, crores. So these are the Indian system is there. So this is the units place, this is the tens place, hundreds place, thousands place, 10,000 place, lakhs place, 10 lakhs place, and crore. And crore. So for example, if I take this is the number I am taking. So how can I read this one number? So this is the crores place. So 2 crores. This is a 10 lakhs. So 10 lakhs means the total you have to count. 2 crore, 45 lakhs, 6,000, 68,000. So this two you have to take. 68,175. So like this you have to understand. Like this you have to understand. So 2 crores, 45 lakhs, 68,175. So for example, here most very important point they will ask. This is the number 8 is there. So this is I am covering here place value and face value also. This 8 is place value. Place value means this is the 1000. So 8,000 is the answer. Place value versus place value. So place value is 8,000 because it is in the 1000 place.
what is the face value? Face value is, what is the number, is that number only, 8 only itself. The number itself is on the face value. The place value means what is the place it is having, that is the place value. That's the difference. Simple I will say. So face, what is the 8 face? 8 only. What is the 5 place? 5 only. What is the 6 face? 6 only. So face means our face our only. So number face means number only. So that's a easy technique. So units, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs, crore. So here you will get like this commas, means after 3 digits comma will be there, after 2 digits comma will be there, after 2 digits comma will be there, like that. So after 3 digits, every 2 digits the comma will be there. So ones, tens, hundreds, thousands, 10,000, lakhs, 10 lakhs, crore, 10 crores, like that will be there. Like that the commas will be there. Okay, so you have to understand what is the number, how to write number. Okay, మనకి ఇండియన్ సిస్టంలో ఏంటంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores అనే ఒక ఆర్డర్ ఉంటుందన్నమాట. అంటే మనకి ప్లేస్ వాల్యూస్ ఉంటాయి. ఆ ప్లేస్ వాల్యూస్ ప్రకారం ఆ నెంబర్ని చదవడం కానీ లేదంటే రాయడం కానీ చేస్తామన్నమాట. అయితే ఇప్పుడు ఈ నెంబర్ ఉంది, దీన్ని మనం ఎలా చదవం అంటే 2 crore 45 lakhs 68,175 అని చదువుతామన్నమాట. రాయడం కూడా అలాగే రాస్తామన్నమాట. సో వాడు ఏం చేస్తాడంటే మనకి ఎగ్జామ్లో ఒక నెంబర్ ఇచ్చి దానికి సెంటెన్స్ ఇచ్చేస్తాడు, ఫోర్ ఆప్షన్స్ సెంటెన్స్ ఇచ్చేస్తాడు. సో మనం అందులో ది బెస్ట్ అంటే ది కరెక్ట్ ఆన్సర్ అనేది రాయాలన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ రాయాలంటే ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇండియన్ సిస్టమ్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్. Units place or ones place, we can say units place, tens place, hundreds place, thousands place, ten thousands place. See here units place, tens place, hundreds place, thousands place. Here 10,000. Next lakhs, 10 lakhs, crore. So the same system I am writing, I will explain in detail. See here in a international system, every country should follow this international system. Our Indians only follow this system, but this system is followed by every country. That's what, if you observe YouTube, 1 million subscribers, 1 million means 10 lakhs, 1 million means 10 lakhs. So this is a 1 million. This is what? 1 million. See here lakhs will not be there. See here 100,000s will be there. 100,000s. Here what? 100,000. See 1, 10, 100, 1, 10, 100, 1, 10, 100 like that will be there. So here most very important thing you have to understand. Most very important thing. So ones, tens, hundreds, thousands, 10,000s, 100,000s, 1 million, 10 millions, 100 millions. 100 million means that is billion. So like that will be there. So you have to remember, you have to understand very important thing. See here. So ones, tens, hundreds, thousands, 10,000, 100,000s, 100,000s. After that 10 lakhs. What this is? 10 lakhs means 1 million. 1 million. Sorry, 100,000s, thousands means 1 million. So 10 lakhs means 1 million. 10 lakhs means what? 1 million. So most very important. After that 10 millions. After that what? 10 millions. After that 100 millions. 100 millions again we can say 1 billion. After that 10 billions. After that 1 trillion. 1 trillion.
See here I'm going to give one number, then you can easily understand, you can easily say. Here 3, 2, 2, 2, 2 and so on system. Here 3, 3, 3. So 3, 3, 3, 3 system. Here 3, 3, 3 system. So like that we can say. Now I am writing one number. One more thing I will take, because 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Okay. So no need. Same number. So in an Indian system, how we are saying 2 crores 45 lakhs 68,175. Now here we should not say like that, because so this is 1 million, this is 10 million, so we said, isn't it? So like that. Here comma will be here. So here we are getting comma here starting. So I told 3 digits like this. So 24,568,175. What can we say? 24,568,175. So this is the international system or English system. We can say this is followed by everyone. See here 1 million subscribers means 10 lakh subscribers. 10 millions means 1 crore subscribers. Like that we are converting to our Indian system. So that's what we have to understand. All of you understand? So if I write one more number here, that is 9 not there. So 924 millions 568,175. 928 millions 568,175. If one more number is there, then we can say that. So 2 billion. If I take 2 here, 2,927,568,175. So like that we can easily understand the international system. Now I will say in Telugu. Mana Indian system ki international system ki తేడా ఏంటంటే ఇక్కడ మనకి సో 3 2 2 2 అనే మనకి ఈ విధంగా మనం స్థాన విలువలు రాసుకుంటామట. సో ప్లేస్ వాల్యూస్ రాసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి 3 3 3 అలా 3 3 3 రాసుకుంటూ వెళ్ళిపోతామట. అవి ప్లేస్ వాల్యూస్. అవి ఏంటి మనకి ప్లేస్ వాల్యూస్. అయితే ఇక్కడ మనకి ఈ నెంబర్ మనం చదవాలంటే సో 924 millions అని చదువుతాము, తర్వాత 568,000 అని చదువుతాం, తర్వాత 175 అని చదువుతాం అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇండియన్కి ఇంటర్నేషనల్కి డిఫరెన్స్ తెలియదు. మనకి 1 million సబ్స్క్రైబర్స్ అంటే 10 lakhs సబ్స్క్రైబర్స్ అంటారు. 10 lakhs అంటే చూడండి మనకి మిలియన్స్ ఎక్కడ వచ్చింది అంటే ఇప్పుడు మనకి 4 millions ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చేసాం అనుకోండి 4,568,175 అంటే ఇక్కడ మనం తెలుగులో ఎలా చదువుతాం ఈ సేమ్ నెంబర్ కనుక 45 lakhs చూసారా ఇక్కడ 4 millions అని చదువుతున్నాం, ఇక్కడ 45 lakhs అని చదువుతున్నాం. సో ఆ డిఫరెన్స్ తెలిస్తే చాలండి. సో ఇక్కడ 45 lakhs అని చదువుతున్నాం, ఇక్కడ 4 millions అని చదువుతున్నాం. యాక్చువల్గా 4 millions అన్నా 45 lakhs అన్నా ఒకటే. సో ఓకేనా. సో 4,568,000 అన్నా 45 lakhs అన్నా ఒకటే అన్నమాట. కనుక సో మీరు ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇక్కడ 3 2 2 2 అనే డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ 3 3 3 అనే డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి. మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇండియన్ సిస్టమ్ ఇచ్చి ఇంటర్నేషనల్ సిస్టమ్ నెంబర్ అడగొచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇచ్చి ఇండియన్ సిస్టమ్ అడగొచ్చు. ఏది అడిగినా సరే మనం రెడీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. So natural numbers are denoted with n. So n is equal to set of 1 2 3 4 5 6 and so on. మనం ఏవైతే కౌంట్ చేయడానికి మనం 1 2 3 అలా మనం ఏవైతే కౌంటింగ్ చేస్తామో ఆ కౌంటింగ్ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. కౌంటింగ్ నెంబర్స్ని మనం ఏమంటాం న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో న్యాచురల్ నెంబర్స్ అనేవి మనకి ఎంత స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే NATURAL న్యాచురల్ కనుక ఆ ఎన్ అనే లెటర్తో మనం తీసుకుంటాం. న్యాచురల్ నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ విత్ ఎన్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ విత్ ఎన్ అన్నమాట. అయితే ఈ న్యాచురల్ నెంబర్స్లో ఇన్ దిస్ న్యాచురల్ నెంబర్స్ ద లీస్ట్ నెంబర్ ఈజ్ 1. ద లీస్ట్ నెంబర్ ఈజ్ 1 అండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఈజ్ అన్డిఫైన్డ్. ద లార్జెస్ట్ నెంబర్ ఈజ్ అన్డిఫైన్డ్. ఎందుకంటే మనకి లీస్ట్ నెంబర్ 1 కనబడుతుంది, లార్జెస్ట్ నెంబర్ కనబడట్లేదు కనుక అన్డిఫైన్డ్ అన్నమాట.
సో కనుక లీస్ట్ నెంబర్ ఏంటి 1, లార్జెస్ట్ నెంబర్ ఏంటి అన్డిఫైన్ అనమాట. అయితే ఈ న్యాచురల్ నెంబర్స్లో మనకి ఏం లేదు, జీరో లేదు. దిస్ న్యాచురల్ నెంబర్స్ డస్ నాట్ హ్యావ్ this natural number do not have zero in it. So that's what we are including zero. We are giving a new name, that is whole numbers. That is whole numbers. That is 0, 1, 2, 3 and so on. The natural numbers along with zero, the natural numbers along with zero are called whole numbers. It is denoted with W. It is denoted with W. The natural numbers along with zero are called whole numbers. In this whole numbers also, the least number is 0 and the largest number is undefined. Largest number is undefined. సో న్యాచురల్ నెంబర్స్లో ఏం లేదు, జీరో లేదు. సో న్యాచురల్ నెంబర్స్లో జీరో లేదు కనుక ఆ జీరోని దాంట్లో పెట్టేసి దానికి ఒక కొత్త పేరు పెట్టాం, దాన్ని ఏమంటాం హోల్ నెంబర్స్ అంటాం. దాన్ని ఏమంటాం హోల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఏంటి, జీరో. లార్జెస్ట్ నెంబర్ ఏంటి, అన్డిఫైన్డ్. నౌ హియర్ I'm having only positive numbers, means +1, +2, +3. I don't have negative numbers. I don't have negative numbers. So now we can say another definition. The negative numbers if you include here, the negative numbers if you include here, then those are called integers. Then those are called integers. So and so on, -3, -2, -1, 0, 1, 2, 3 and so on. So what is the negative number, sir? I'm 5th class, I don't know, sir. You have to understand. Negative number means so minus values, before number minus values, if you keep minus symbol, if you keep, those are called negative numbers. If any symbol is not there, that is a positive number. 0 is neither positive number nor negative number. 0 is neutral number. 0 is neutral number. Okay, so the combination of positive numbers and negative numbers along with 0 are called integers, or the negative numbers along with whole numbers. The negative numbers along with whole numbers are called integers. Okay, whole numbers లో మనకి అన్నీ కూడా పాజిటివ్ విలువలు ఉన్నాయి, అంటే పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, అక్కడ నెగిటివ్ నెంబర్స్ లేవు. కనుక నెగిటివ్ నెంబర్స్ని కూడా మనం హోల్ నెంబర్లో పెట్టుకొని మనం చెప్పినట్లయితే దాన్ని మనం ఏమంటాం, ఇంటీజర్స్ అంటాం. ఏమంటాం, ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ని జెడ్తో డినోట్ చేస్తాం. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ అంటే ఏంటంటే మనకి నెంబర్స్ ముందు మైనస్ పెడితే వాటిని నెగిటివ్ నెంబర్స్ అంటారు. నెంబర్స్ ముందు ఏ సింబల్ లేకపోతే దాన్ని పాజిటివ్ నెంబర్స్ అంటారు అన్నమాట. అంటే నెగిటివ్ నెంబర్స్ అంటే ఏం లేదండి, మన దగ్గర ఇప్పుడు 5 రూపాయలు ఉందంటే అది +5 అన్నమాట. మన దగ్గర 5 రూపాయలు లేదు, 5 రూపాయలు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం, సో మన దగ్గర లేదు, యాక్చువల్గా ఎవరి దగ్గర తీసుకున్నాం, సో దాన్ని ఏమంటాం, నెగిటివ్ నెంబర్ అంటాం. ఎందుకంటే అది ఆ 5 రూపాయలు మంది కాదు, వేరే వాడు, ఎప్పటికైనా సరే అడికి ఇవ్వాల్సిందే, కనుక అది మనకి -5 అని చెప్పండి మీ పిల్లలకి. ఓకేనా. నెక్స్ట్, ఈ in this integers there is no fractional numbers. There is no fractional number. If I add fractional number to this integers, then that is called rational number. Then that is called rational number. So rational numbers are in the form of p/q, where p, q belongs to this z and q not equal to 0 and q dot equal to 0. If you take any two numbers in this integers, and if you divide first number by second number and the denominator is not equal to 0, then those are called rational numbers. Rational numbers are denoted with q. మీరు ఇందులో ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని ఒక దాన్ని ఇంకో దాంతో డివైడ్ చేసినట్లయితే కిందన 0 కాకపోతే వాటిని మనం ఏమంటాం, రేషనల్ నెంబర్స్ అంటాం. ఏమంటాం, రేషనల్ నెంబర్స్ అంటాం. ఇవన్నీ బేసిక్స్. అంటే వాడు అడుగుతాడు అనమాట, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఆర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్ అని అడుగుతా. మనకు ఐడియా ఉండాలి, ఐడియా కోసం అన్నమాట, అంతే. అందుకే డెప్త్ చెప్పట్లేదు. నెక్స్ట్, the numbers which are not in the form of p/q are called irrational numbers. p/q రూపంలో రాయలేని సంఖ్యలను, p/q రూపంలో రాయలేని నెంబర్స్ మనం అంటాం irrational numbers అంటాం. irrational numbers ని q dash i and s తో డినోట్ చేస్తాం. some books q dash, some books i and some books s. So everything is correct, no problem. And the whole numbers is called real number. The set of all numbers are called real numbers. Or the union of rational numbers and irrational numbers is called real numbers. అంటే ఈ నెంబర్స్ అన్నిటిని తీసుకుంటే వాటిని మనం రియల్ నెంబర్స్. ద బిగ్గెస్ట్ నెంబర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్. అందుకే మనకి నెంబర్ సిస్టంలో రియల్ నెంబర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ద బిగ్గెస్ట్ నెంబర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్ సిస్టమ్. సో దీస్ ఆర్ అబౌట్
టైప్స్ ఆఫ్ ది నెంబర్స్. ఈ టైప్స్లోనే ఇంకా ఉన్నాయి మనకి ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఒకసారి డిస్కస్ చేద్దాం. So even numbers, odd numbers, prime numbers and composite numbers. So these four difference if you know, then you can easily understand, you can easily identify the number. Even number means the number must be divided with 2. A number which is divisible by 2 exactly, then the number is called even number. So if you take 2, it is exactly divisible by 2. If you take 4, it is also exactly divisible by 4. Means alternate numbers 2, next alternate number 4, next alternate number 6, next alternate number 8, next alternate number 10, next alternate number 12, next alternate number 14, next alternate number 16, so and so on. The numbers which are divisible by 2 are called even numbers. The numbers which are divisible by 2 are called even numbers. The numbers which are divisible by 2 are called even numbers. 2తో మనకి 2తో డివైడ్ అయ్యే ప్రతి నెంబర్ని కూడా ఈవెన్ నెంబర్ అంటాం. 2తో డివైడ్ అవ్వాలి, కంప్లీట్గా డివైడ్ అవ్వాలి అంటే రిమైండర్ 0 రావాలి. రిమైండర్ ఏం రావాలి? 0 రావాలి. ఆ నెంబర్స్ మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. 2, 4, 6, 8, 10 అలా అవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్, the number which are not divisible by 2 are called odd numbers. The numbers which are not divisible by 2 are called odd numbers. So 1, 3, 5, 7, 11, 9, 11, 13, 15 and so on. These are called odd numbers. మనకి ఏంటంటే 2తో డివైడ్ అవ్వలేనివి, 2తో కంప్లీట్గా డివైడ్ అవ్వలేనివి వాటిని ఏమంటాం? ఆడ్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్, ప్రైమ్ నెంబర్స్. The number which is divisible by 1 and itself is called prime number. A number which is divisible by 1 and itself is called prime number, we can say. Another definition, a number which has 2 factors 1 and itself. A number which has 2 factors 1 and itself is called prime number. ఏవైతే నెంబర్స్కి 1 మరియు అదే నెంబర్ ఫ్యాక్టర్స్ అయితే లేదంటే 1 అండ్ అదే నెంబర్ మనకి డివైడ్ అయితే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. So these are the prime numbers, most very important. Which of the following is not a prime number? They may ask. So if you remember, these are all 25 prime numbers. What is this? Below 100. So below 100, how many prime numbers are there? They may ask. Below 100, how many prime numbers are there? You have to say 25 numbers. What are those? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. So I can say without saying. You have to also say like that. మనం ఏవైతే నెంబర్స్ మనం 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ ఉండే వాటిని అంటాం ప్రైమ్ నెంబర్స్ అంటాం. 100 లోపు మనకి 100 లోపు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే 25 ఉంటాయి. 100 లోపు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. సో ఇవి మాట. దీని మీద చాలా బిట్స్ వస్తాయి. సో మెనీ టైప్ ఆఫ్ బిట్స్ ఆర్ కమింగ్ అబౌట్ దిస్ వన్. How many single prime numbers are there? How many single digit prime numbers are there? So how many single digit prime numbers are there? 4. 1, 2, 3, 4. Below 100. Below 100 or below 10. Below 10, how many single prime numbers are there? 4. Below 100, how many double digit prime numbers are there? How many double digit prime numbers? 21. Without counting, I am saying 21. How? Because total 25. In this 25, if you subtract this 4, you will get the answer. So 25 minus 4, 21. So if you count like this also, you will get 21. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. See. So like that also we'll ask.
How many prime numbers are ending with 1? How many prime numbers are ending with 1 below 100? Below 100 అంటే below 100లో ఉన్న prime numbers ఎన్ని numbers 1తో end అవుతాయి? 1తో end అవుతాయి. సో 1 2 3 4 numbers అనేవి end అవుతాయి అన్నమాట. How many prime numbers are ending with 1? How many prime numbers are ending with 1? Below 50, how many prime numbers are there? This is also most important. Below 50, how many prime numbers are there? 50 లోపు prime numbers ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. So below 50, 15 are there. Below 100, above 50 and below 100. So there are 10 prime numbers are there. There are 10 prime numbers are there. So like this also they must. So మీరు అనేటువంటి ఈ ప్రైమ్ నెంబర్స్ మీ మైండ్లో ఉండాలి. యూ హ్యావ్ టు బై హార్ట్ దిస్ ప్రైమ్ నెంబర్స్. ఖచ్చితంగా మీరు ఈ ప్రైమ్ నెంబర్స్ని మైండ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ వాట్? కాంపోజిట్ నెంబర్. A number which has at least 3 factors. A number which has at least 3 factors is called composite number. సో ఏదైతే నెంబర్కి కనీసం 3 ఫ్యాక్టర్స్ ఉంటాయో అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. ఆర్ అనదర్ డెఫినేషన్, ఏ నెంబర్ విచ్ హ్యాస్ 1 more factor other than 1 and itself. Other than 1 and itself, 1 more factor is there, then those are also called composite number. ఏదైనా ఒకటేనండి. సో బోత్ ఆర్ సేమ్. సో 4 6 8 9 because 9 is having 1 is a factor, 3 is a factor and 9 is also a factor. So 3 factors 10 12 14 15 is also factor, isn't it? 1 3 5 15. So here and so on, so many composite numbers are there. A number which is not prime number is called composite number. A number which is not prime number is called composite number. See here, if you don't take any prime number other than prime number, then it will be definitely in the composite number. In composite number, see 68, so definitely it will be there. See here 6, it will be there. See here 4, it will be there. So like that. What is the number is not in prime number, that must be present in composite number. That number must be present in composite number. So that is the called composite numbers. The least composite number is 4. How many composite numbers are there below 10? Again 4. 1 2 3 4. How many composite numbers are there below 10? That is 4. So in today's exam, I am going to give how many composite numbers are there below 100. How many composite numbers are there below 100? In today's grand test, it will be there. You have to write. So get ready. Okay. So you have to write up to 100, then you have to count below 100. Below 100, not double digits we can say, double digits and single digits we can say. Okay now here one special important thing is there for prime number. 2 is the even prime number. 2 is the even prime number. So many prime numbers are there. Every prime number is odd number. You observe 3 5 7 11 13 17 19 23. This is everything is prime number and odd number. So there is no even number. Only one prime number, that is 2. One even prime number. One even prime number, that is 2 is there. That is only 2. Okay. Here the least composite number is 4. The least composite number is 4. So least composite number what? That is the 4. And one more thing I observed, you also observe, some students observe. So here prime number and composite, there is no one number. You told the prime number is not there means that is composite number. If composite number is not there means that is prime number, you told. Yes, I also agree. But 1 is not there, sir. Yes, 1 is neither prime number nor composite number. 1 is neither prime number nor composite number because it doesn't have 2 factors. 1 and itself. So again same, only 1 factor is coming. It is having not 2 factors means it does not have 3 factors. It does not have 3 factors. సో ఇక్కడ మనకి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదండి, కాంపోజిట్ నెంబర్ కాదు. ఎందుకంటే 1కి కనీసం 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. లేదు, ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంది. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే అదే అవుతుంది. కనుక మనకి 2 కావాలి, అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ కావాలి. కనుక సో 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 1 అనేది కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఈరోజు ఎగ్జామ్లో నేను గ్యారెంటీగా ఇస్తాను, బిలో 100లోని ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి అనేది ఒక బిట్ ఇస్తాను. సో మీరు చేసి రెడీగా ఉండండి. సో దీస్ ఆర్ ద అబౌట్
types of the numbers, all types of the numbers we can say. So even number, odd number, prime number and composite number. Next, divisibility rule. Next what? Divisibility rule. So now let us discuss about divisibility rule. 1. Divisibility means what? What is this divisibility? By seeing any number, we can say it is divisible by 4 or it is divisible by 3 or it is divisible by 6 without dividing. That is called divisibility rule. That is called divisibility rule. Or playing with numbers, we can say. We can play with numbers. If you give any number, I can say, if you give 1555, so okay, it is divisible by 5. So if you want to divide, you can divide with 5. You can say easily. So definitely I also can say very easily, you also can say very easily. So if you give 1560, it is divisible by 2 and 10 also. It is divisible by 2 and 10 and 5 also. See, I am not dividing, but I am saying, so it is divisible or not. How? Using these divisibility rules. Using these divisibility rules only I can say. Like that you also can say, you can play with numbers. Okay. So ఈ divisibility rules అనేవి ఏంటంటే మనం ఏదైనా ఒక నెంబర్ని డివైడ్ చేయకుండా అది ఏ టేబుల్లో ఉంది, అది ఏ నెంబర్తో డివైడ్ అవుతుందని మనం చెప్పగలం అన్నమాట. సో అది మనకి ఈ డివిజిబిలిటీ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. సో ఆ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఎనీ నెంబర్ can be divided with 1. ఏ నెంబర్ అయినా సరే మనం 1తో డివైడ్ అవుతుంది. ఏ నెంబర్ అయినా సరే, యూ టేక్ ఎనీ నెంబర్, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 1. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 1. మీరు ఏ నెంబర్ తీసుకున్నా అది 1తో డివైడ్ అవుతుంది. మీరు ఏ నెంబర్ తీసుకున్నా అదేంటి 1తో డివైడ్ అవుతుంది. సో దిస్ ద divisibility 1. Divisibility 2. A number which is ending with 2 or 0. A number ending with 2 or 0, that is divisible by 2. That is divisible by 2. ఏదైనా ఒక నెంబరు ఎండింగ్లో 2 లేదా 0 ఉంటే దాన్ని మనం ఈ 2తో డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 9 8. A number ending with 2 or 4 or 8 or 0, 6. A number ending with 2 or 4 or 6 or 0 or 8. These numbers, if any number is ending, then it is divisible by 2. It is divisible by 2. So ఏదైనా ఒక నెంబర్ ఎండింగ్లో 2 ఉన్నా 4 ఉన్నా 6 ఉన్నా 8 ఉన్నా 0 ఉన్నా ఖచ్చితంగా అది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. 2 అనే నెంబర్తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. సో గుర్తుంచుకోండి, ఏ నెంబర్ ఎండింగ్ విత్ 2 or 4 or 8 or 6 or 6. See here 4 is there. So this total number is divisible by 2. This total number is divisible by 2 మాట. Next, divisibility 3. The sum of the all digits is divisible by 3, then the given number is also divisible by 3. The sum of all digits is divisible by 3, then the given number is also divisible by 3. Example 1 2 3 4 5. 1 2 3 4 5. So ఇప్పుడు యాడ్ చేయండి. 1 plus 2 plus 3 plus 4 plus 5. How much? 5 plus 4 9, 9 plus 3 12, 12 plus 2 14, 14 plus 1 15. So 15 is divisible by these 3. So this 1 2 3 4 5 number is also divisible by 3. సో ఏదైనా ఒక నెంబర్లోని
అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ కూడా ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అవుతుంది. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. వాడు అడుగుతాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో అప్పుడు ఏం చేస్తాడు, అన్నీ యాడ్ చేసినప్పుడు 3 టేబుల్లో లేనివి ఒక 3 ఇస్తాడు ఆప్షన్స్, 3 టేబుల్లో వచ్చింది ఒక ఆప్షన్ ఇస్తాడు, అదే ఆన్సర్ మనకి. ఓకేనా. సో the sum of the all digits is divisible by 3, then the number is divisible by 3, then the given number is also divisible by 3. సో ఇచ్చిన డిజిట్స్ అన్నీ యాడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 4. The last 2 digits of the number is divisible by 4. The last 2 digits of the number is divisible by 4, then the number is also divisible by 4. The last 2 digits of the number is divisible by 4, then the given number is also divisible by 4. Or the last 2 digits is 2 zeros. The last 2 digits is 2 0, then also the number is divisible by 4. ఇచ్చిన నెంబర్లోని మనకి లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 9999916 ఇంత పెద్ద నెంబర్ ఇచ్చాను, ఇక్కడ 16 ఉంది కదా. సో ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివిజిబుల్ అయింది కనుక సో ఈ నెంబర్ కూడా మనకి ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. 1100. ఇది అవుతుంది లేదా 4తో అవుతుంది, ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ 2 zeros. అలాగా లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 2 zeros ఉన్నా, లేదంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4 టేబుల్లో ఉన్నా ఖచ్చితంగా పెద్ద నెంబర్ కూడా మనకి 4తో డివిజిబుల్ అవుతుంది. ఎనీ నెంబర్ విచ్ ఈస్ ఎండింగ్ విత్ 5 or 0, then the number must be divisible by 5. ఏదైనా నెంబర్ మనకి ఎండింగ్లో 5 ఉన్నా లేదంటే 0 ఉన్నా దాన్ని ఏమంటే మనం ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది మనకి ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవుతుంది. ఎనీ నెంబర్ విచ్ ఈస్ ఎండింగ్ విత్ 5 or 0, then the number is divisible by 5. Example 111115. So this is divisible by 5 and this is also divisible by 5 because 0 is there, 10 is there itself, enough. 6. Any number which is following divisibility 2 and divisibility 3 rule, then the number is also divisible by 6. సో మీరు ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే అది 2 డివిజిబిలిటీని 3 డివిజిబిలిటీని సాటిస్ఫై చేస్తే 6ని కూడా ఆటోమేటిక్గా సాటిస్ఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో 12 ఉంది. ఇప్పుడు ఈ 12 అనే నెంబర్ 2 టేబుల్లో ఉంది, 3 టేబుల్ ఉంది. సో అంటే 1 + 2 3 అండ్ 2 టేబుల్ ఉంది. సో 2 డివిజిబిలిటీని నెక్స్ట్ 3 డివిజిబిలిటీని సాటిస్ఫై చేసింది కనుక ఖచ్చితంగా ఇది మనకి డివైడ్ చేస్తుంది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్. See here 666 I am taking. 666. This is 6. So it will divisible by 2 and also it divisible by 3. So that's what it is also divisible by 6. సో ఇప్పుడు ఈ నెంబర్ని 2తో డివైడ్ చేయొచ్చు, 3తో డివైడ్ చేయొచ్చు కనుక సో ఆటోమేటిక్గా ఈ నెంబర్ 6తో కూడా డివైడ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 7. సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, లిజన్ 7. One 133 is divisible by 7 or not? ఏం చేయాలంటే సో వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఎవర్ ద లాస్ట్ digits is there, that is make it twice. So if you take 3 is outside and make it twice means it will be 6. Then subtract 13 minus 6 how much? 7. So if the resultant number is divisible by 7, then the given number is also divisible by 7. So it is divisible by 7. It is divisible by 7. So like that we can say easily. So we can say very easily. Okay, next. So 1134, this number is divisible by 7 or not, let us check. Now make this number as twice.
the remaining number, subtract that 8. So 13 minus 8 is 5. So 0 and 1. So now make it as twice. So then 10 minus 10. So 0. So 0 is divisible by 7. So then 1134 is also divisible by 7. So like that. So if you take big number 1, 2, 3, 1, 5, 6, 1. This is the big number. So which of the following is divisible by 7? They will ask. Which of the following is divisible by 7? So మనకి ఏంటంటే ఈ క్రింది వన్లోని ఏది 7తో డివిజిబుల్ అవుతుందని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలి మనం? సేమ్ సింపుల్. సో ఈ 1 ఉంది కదా, దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. 1 డబుల్ చేస్తే ఏమవుతుంది? 2. 4 minus 2, 6 minus 2, 4, 5, 4, 1, 3, 2, 1. Again, so make it double. Subtract. 15 minus 7, 8 is 7, 3, 1, 3, 2, 1. So again make it double. So 14. 13 minus 4 is 9. So 10 minus 1 is 9. So 2, 2, 1. Again make it double. So 9 minus 8 is 1. 2 minus 1 is 1. 2, 1. Again make it double. So 11 minus 2 is 9. 1, 1. So 199. 119 is in the 7th table, isn't it? So definitely it is also divisible by 7. The whatever the big number I am taking, this is also divisible by 7. 17 7 is 7 7 is 49, 4 7 1 is 7 plus 4 119. So 7 17s are, so this 119 is in that 7th table. So that's what this big number is also divisible by 7. So this big number is also divisible by 7. So like this, if you do fast, you can answer. So like this problems will be there. So 4 options will be, all numbers will be like this. So you have to identify which of the following is divisible by 7. If you don't know this method, so definitely you will lose the marks. And also this big numbers will be there means, so one more method is there, that is 3 digits number. So make it as 0. Now this is one group and this is also one group and this is also one group. Now add these two and subtract this one. Add these two, first and last, and subtract this one. So 561 and 12. So 577 and subtract 3, 14. 7 minus 4 is 3, 7 minus 1 is 6, so 2. So 263. So make it as double. So definitely this method also will be helpful. So I will say in the problematic method. Problematic one method I will take, then I will explain. Okay. Now 8 divisibility. So 8 divisibility I am taking now. See here, 1 plus 2 is 3, 6 plus 1 7 and 6. Now subtract. 13 minus 4 is 9, 6 minus 1 is 5, 2. So now 25 minus 18, so that is 7. So 7, so small mistake. So means this big number we need not to check like this, we can check like this also. Okay na, మనం ఈ విధంగా చెక్ చేయవస్తున్నది, ఈ విధంగా ఈజీగా చెక్ చేయొచ్చు. Next 8. If the last 3 digits are divisible by 8, then the given number is also divisible by 8. If the last 3 digits are 3 zeros, then also the given number is divisible by 8. సో మనకి ఏంటంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ని 8తో డివైడ్ చేస్తే ఆ నెంబర్ కూడా మనకి 8తో డివైడ్ అవుతుంది. ఆ నెంబర్ కూడా 8తో డివైడ్ అవుతుంది. లేదంటే లాస్ట్ 3 డిజిట్స్ 3 జీరోస్ ఉంటే అప్పుడు కూడా ఇది 8తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 9. The sum of the all digits is divisible by 9, then the given number is also divisible by 9. అంటే మనకి అన్ని నెంబర్స్ని యాడ్ చేస్తే దాన్ని 9తో డివైడ్ చేస్తే అప్పుడు ఇచ్చిన నెంబర్ కూడా మనకి 9తో డివైడ్ అవుతుంది. 10. If the last digit is 0, then the number must be divided with 10. సో లాస్ట్ డిజిట్లో మనకి 0 ఉంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 10తో డివిజిబుల్ అవుతుంది. 11. The difference of the sum of the even digits and sum of the odd digits is divisible by 11, then the given number is also divisible by 11. The difference between the sum of the, ఇప్పుడు ఈ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం.
odd digits. So 1 plus 3 4, 4 plus 5 9, 2 plus 4 6, 6 plus 6 12. So this number is not divisible by 11. The sum of the even digits and sum of the odd digits difference must be divisible by 11, must be divisible by 11, then the number is divisible by 11, otherwise it is not divisible by 11, it is not divisible by 11. So these are the divisibility properties. So about this one also I will give one bit. So 7 checking I will give, so don't worry. Next, greatest numbers and least number. How to write greatest number and how to write least number? So let us check once how to write greatest number and how to write least number. See here, how to write least number and how to write greatest number. First of all, we will learn about greatest number. Single digit, you know very well, single digit greatest number is 9. Single digit greatest number is 9. Double digit, greatest number is 99. So after 99, 100 will be there, that is not double digit, that is triple digit. So 99. Triple digit, that is 999. So and 4 digit number 9999. 5 digit 99,999. So these are the greatest digits, we can say these are the greatest digits. So we can say greatest numbers. So in the single digit 9 is the highest number, in the double digit 99 is the highest number, in triple digit 999 is the highest number, in 4 digits 9999 number, in the 5 digit 99,999. So in the least number we can say this is the greatest number, this is the least number. Single digit least number is 0. Single digit least number is 0 or 1. If you take natural numbers, that is 1. If you take whole number, that is 0, isn't it? So that's depending upon number system. So generally we are means 5th class, so we will take only 1. So single least number is 1. Single least number is 1. Double digit, that is 1 0. See here we have 10 digits. If I keep 0 here, there is no value. If I keep 0 here, 1 here, that is 1. That is not double digit, that is single digit again. So that's what, keep 1 here, keep 0 here, that is 10. 10 is the double digit least value. 100 is the triple digit least value. Means keeping 1 left side and keeping the remaining all values in the right side. 1000. 1000 is the 4 digits least value. 10,000 is the 5 digits least value. So if I give 2, 3, 7, 9. What is the least number using these 4 digits? What is the greatest number using these 4 digits? They will ask you. So least number means this is only 2, 3, 7, 9. Greatest number is 7, 9, 3, 2. So these are the easy numbers. That's what you can see easily. Now I will change 2, 5, 0, 1. What is the least number? What is the greatest number? So greatest number, let us see here. 5 first, next after 2, next after 1, next after 0. So 5210, that is the greatest number. You can't say using these 4 digits, so we can't write another greatest number. Only one number, that is 5210. What is the least number? So if you write like this, this is absolutely wrong, because 0 you should not keep left side. They are asking using this 4 digits, write the least 4 digit number. They are asking 4 digit number. If you write like this, this is a 3 digit number. This is a 3 digit number. Then what we have to do? This 1 here, 0 here means 1225 is the answer.
So they will ask like this. Using this 4 digits, write the least 4 digit number and least greatest number they will ask. So this is the least 4 digit number, this is the greatest 4 digit number. So like this you can understand. See here, so 5210, if you keep 0, that is the again least. So this is the greatest number. So like that, so greatest numbers and least number we can write. They will ask. So they will give you 4 digits or 5 digits. They may ask, sorry, the 4 digit number or 5 digit number or 6 digit number, like this they will ask. Next, approximate number. For example, 998 rupees I am giving. What is the approximate value? What the value I am giving? 1000 rupees. What is the answer? 1000. So approximate means near the round number. Near the round number we can say. Near the round number, if you say that, then is the fine. 378. What is the approximate value? So this is the round number for what? 400. So nearest number you have to say. So if I give 28, what is the approximate value? That is 30. So nearest rounded number if you take, then that will be the approximate value. So you have to understand. They will ask you, so what is the approximate value of 2750, 2780, 2784? What is the approximate value? They will ask. See here, so 84 means this the value is approximately equal to 3000. Options, so they will give 2000, 3000, 5000, like that. So it's not approximately 2000 because more than 500 is there. So more than 500, 2500, more than 2500 means it will be 3000 approximate value. So if I give same number like this, what is the approximate value? You have to say then answer 2000. 2000 is the approximate value because this number is very near to this number. So this is the approximate value. So this is the approximate value. So we have to conclude which is the nearest value. So for that one you have to use number line. You can easily identify the approximate value. For example, if like this given, what is the approximate value of 1 by 5? So 1 by 6 we can say. 1 by 6 means, so it will be 1 by 6. So 1 by 6 means it is approximately equal to so 0, approximately equal to 0, 1 by 6 means. So like that we can usually using this number line we can easily say. So మనం number line use చేసి ఈజీగా చేయొచ్చు అన్నమాట. Next, Roman numbers. After that 10 important models I will explain. So for that class will be completed. Only 10 models. See here, Roman numbers are used in our classrooms or some first rank, second rank, third rank. So like that Roman numbers are very useful. సో రోమన్ నెంబర్స్ అంటే మన క్లాస్లోని స్కూల్లోని కొన్ని చోట్ల చూస్తామట. ఏంటి ఆ రోమన్ నెంబర్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక టేబుల్ వస్తే మీకు రోమన్ నెంబర్స్ వస్తున్నట్టే. I1, V5, X10, so IVX, L50, C century 100, D 500, M 1000. So I means 1, V means 5, X means 10, L means 50, C means 100, D means 500, M means 1000. So like this Roman numbers are introduced. So here I will write the numbers using this one. Some properties are there, some rules are there, or some conditions are there for writing Roman numbers. You should not use VLD. You should not use VLD before the highest number, and also you should not use any number 3 times more than 3 numbers 3 times you should not use. And one more thing, so biggest number after that smallest number is coming, you have to add the number, or biggest number before smallest number is coming, you have to subtract. So like this some rules are there.
So you learn up to 20 or 30 numbers, so that's enough. See here, 1 means I, 2 means double I, 1 plus 1, 3 means I. So 1 plus 1 plus 1. So we can say. Now here onwards it will be changed. 4. This is 5. This is 1. See, 5 minus 1. This is 1. This is 1 plus 1. This is 1 plus 1 plus 1. Now here onwards, already I told you, don't use more than 3 letters. Don't use more than 3 letters of the same letter. సేమ్ లెటర్ అంటే ఒకే లెటర్ని మనం 3 times కన్నా ఎక్కువ తీసుకోకూడదు రోమన్ నెంబర్స్. అందుకనే 4కి వచ్చేసరికి నేను 4 ఐస్ రాయలేదు, ఎందుకంటే ఆ రూల్ ఉంది, ఆ రూల్ని ఫాలో అవ్వాలి. వీ హ్యావ్ టు ఫాలో ద రూల్. ఏంటి ఆ రూల్ మనకి? 5 minus 1. సో ఇది 5 అంటే బిగ్గెస్ట్ నెంబర్ ముందు స్మాలెస్ట్ నెంబర్ వచ్చింది కనుక ఆ బిగ్గెస్ట్ నెంబర్ నుండి స్మాలెస్ట్ నెంబర్ తీసినమాట. సో వీ హ్యావ్ టు సెపరేట్ ద స్మాలెస్ట్ నెంబర్ ఫ్రమ్ ది బిగ్గెస్ట్ నెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ నెంబర్. సో 5 minus 1 ఎంత? 4. నెక్స్ట్ 5 అంటే ఆల్రెడీ మనకి 5 ఉంది. 6. ఇఫ్ ఆఫ్టర్ బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఈస్ కమింగ్ వీ హ్యావ్ టు యాడ్. సో 5 plus 1 6. 7. So 5 plus 1 plus 1. Next 8. 5 plus 1 plus 1 plus 1. See 5 plus 1 plus 1 plus 1. నెక్స్ట్ అంటే ఈ ఐ అనేది 3 times వస్తుంది. అంటే 9లో మళ్ళీ VI4 రాయకూడదు, VI రాయకూడదు. సో ఇప్పుడు ఏం రాయాలి? 9. సో 9 అంటే ఏంటి? 10లో 1 తెస్తే 9 కనుక దిస్ ఇస్ ద నెంబర్. సో 10 minus 1. నెక్స్ట్ 10. సో సింబల్ ఇస్ దేర్. 11. 12. సో 13. 14. ఇక్కడ మళ్ళీ మారిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ 3 ఐస్ అనేవి యూజ్ అయిపోయాయి. ఓకేనా? 14 వచ్చేసరికి మనకి సి 10 plus 4. 10 plus 4 ఇంకా రాయలే కదా? ఓకే. 10 plus 1, 10 plus 1 plus 1, 10 plus 1 plus 1 plus 1. ఇక్కడ 14. 10 plus 4. Directly we know 4. This is the 4 number, so 10 plus 4 we can say. Okay. Otherwise we can say 10 plus 5 minus 1. 15 minus 1. So 15. 16. 17. 18. 19. Most important. So these are the 19 because this is 9, this is 10, this is 9, 19 and 20, 2x, 30, triple x, 40. You should not write x as 4. We have to write, so 40 means 50 minus 10. XL. So in so many shops 40 size XL is there. XL means that is the 40. So 50 means L. 60 means LX. 70 means LXX. 80 means 90. So it's most important. So 90 means 50 plus 40. Or we can say under CX. No, sorry, this one only. 100 means C. So these are the numbers we can say in the Roman number system. So these are the most important chapter. So number system, the most top 10 models I am giving tomorrow in the video because already it's 1 hour completed. So that's what tomorrow I will give the models, but next time onwards concept and top 10 models in the same video. Okay, so I think you understand the concept very well. I think you like this video also very well. So I am
requesting all of you, please subscribe my channel. If you are the first viewer, please subscribe my channel, and please share to all your WhatsApp groups and Facebook links and everything. So everywhere please send my videos, send my links, so you will definitely benefit. I also will be benefit. So thank you very much. If you like this video, just like it. If you want to share, you can share it. If you want to subscribe, and if you want to comment, comment the comment box. Thank you very much. Bye bye.